దేవుని వాక్యాన్ని మనం భయభక్తులు చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. ఒక్కని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. సామెతల గ్రంథం 16:7వ వచనంలో మనం చూస్తే, ఒక్కని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తాడు అంటున్నాడు. అంటే మనం ప్రవర్తించే ప్రవర్తన దేవునికి ప్రీతికరం అవ్వాలంట. అంటే దేవుడు మనల్ని చూసినప్పుడు మన ప్రవర్తన, అంటే మన జీవన విధానం, ప్రతిరోజు మనం జీవిస్తున్నటువంటి జీవితం దేవునికి ఎలా ఉండాలి అంటే చాలా ఇష్టంగా ఉండాలి. ప్రీతికరము అంటే ఇష్టం అన్నదా, ఆయనకి చాలా ఇష్టంగా ఉండాలి. బా, ఈ ఈ యొక్క సహోదరి, ఈ యొక్క సహోదరుడు, ఈ నా కుమారుడు కుమార్తె ఇంత సహగా నా వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ ఉంది, నాకు చాలా ఇష్టంగా ఉంది ఆమె ప్రవర్తన అని చెప్పి దేవుడు ఎప్పుడైతే గుర్తిస్తాడో అప్పుడు మన శత్రువుని సహా మిత్రులుగా చేసేయగలుగుతాడంట. ఉదాహరణకు రూత్ ఉంది. రూత్ ప్రవర్తన ఆ యొక్క గ్రామస్తులకి, ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలకు చాలా ఇష్టమైందంట. ఎందుకంటే ఆ ప్రవర్తన, ఆమె జీవించిన విధానం. అందువల్ల దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఎక్కడో ఉన్నటువంటి ఆమె యొక్క జీవితం, మూడుబారిపోయిన ఆమె జీవితం, శర్మించబడిన ఆమె జీవితం మళ్ళా సిగిరింపచేసి ఒక గొప్ప కృపను ఆమెకిచ్చి యేసుప్రభు యొక్క వంశావళిలోకి ఆమెను చేర్చి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఆమెకిచ్చి ఆమె జీవితాన్ని స్థిరపరిచాడు. ఎందుకంటే ఆమె ప్రవర్తన అంత అద్భుతంగా ఉంది. ఆయన భక్తులు కూడా అనేక మంది ప్రవర్తించిన ప్రవర్తనలు దేవుడు చూశాడు. కాబట్టి ఈరోజు మనందరినీ దేవుడు చూస్తున్నాడు. మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఎలా నడుచుకుంటున్నాము, ఏమేమి చేస్తున్నాము, ఏమేమి ఆలోచిస్తున్నాము, ఏమేమి చూస్తున్నాము, ఏమేమి వింటున్నాము, ఏమేమి తింటున్నాము, ఎటు మనం నడుచుకుంటున్నాము, మన ఆలోచనలు ఏంటి, మన ఉద్దేశాలు ఏంటి, మన నిర్ణయాలు ఏంటి, మన పనులు ఏంటి, అన్నీ కూడా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. అయితే మనం చేసేవి కానీ దేవునికి ఇష్టంగా ఉన్నాయనుకోండి, దేవుని ఉద్దేశానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మనం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆయన చాలా సంతోషపడతాడు. చాలా సంతోషపడతాడంట. ఉదాహరణకు, నువ్వు ప్రతిరోజు లేచి క్రమంగా ప్రార్థన చేస్తున్నావు, క్రమంగా దేవుని వాక్యం చదువుతున్నావు, ఆయన వాక్యంలో చెప్పిన విధంగా నువ్వు ఇంట్లో కానీ, బిడ్డల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ నడుచుకుంటున్నావు, ఇరుగు పొరుగు వారితో అలాగే నడుచుకుంటున్నావు, అప్పుడు దేవుడు నిన్ను చూసి ఎంతో సంతోషపడతాడు, ఎంతో ఆనందపడతాడు. బా, ఈ నా కుమార్తె చూసారా, నాకు ఎంత ఇష్టంగా నడుస్తూ ఉందో, ఎంత అద్భుతంగా ఈ బిడ్డ నా మాట ప్రకారంగా జీవిస్తూ ఉందో అని చెప్పి ప్రభు ఎంతో సంతోషపడతాడు. అప్పుడు నీకు ఏం చేయాలో, నీకు ఏం ఇవ్వాలో, నీకోసం ఎవరిని మార్చాలో అన్ని కార్యాలు ఆయన చేయటం ప్రారంభిస్తాడు. కాబట్టి అందుకని నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు మనుషుల ఎదుట నటించటం కాదు, మనుషుల కోసం నటించటం కాదు. మనుషులు ఆ సమయంలో చూస్తారు, తర్వాత మళ్ళీ వాళ్ళు మనం చూడలేదు. మనం ఎల్లప్పుడూ చూడగలిగింది, చూస్తున్నది దేవుడు మాత్రమే. అందుకని దేవుని వాక్యం చెప్పిన రీతిగా దేవుని దృష్టికి మనం యథార్థంగా ప్రవర్తిస్తూ, నమ్మకంగా ప్రవర్తిస్తూ మనం ముందుకు సాగినట్లయితే దేవుడు మన కోసం అనేక మందిని మారుస్తాడు, మన కోసం అనేకమైన కార్యాలు చేస్తాడు, మన కోసం అనేకమైన దీవెనలు ఆయన ఇస్తాడు, మన కోసం అనేక విధాలుగా మనకు సహాయం చేస్తాడు.
అనేక మేళ్ళు మనకు కలుగజేస్తాడు. తప్పకుండా మనం ఎంత ప్రీతికరంగా దేవుడికున్నామో, దేవుడు అంత ప్రీతికరంగా మన జీవితాల్లో మనం అంత సంతోషపడే విధంగా మనకు బ్రతుకులో ఆయన కార్యాలు చేసి నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీ వాక్యం చలిస్తూ ఉంది. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువును సహా వానికి మిత్రులుగా మార్చేస్తాను అని. అవునయ్యా, మా ప్రవర్తనే తప్పిపోతా ఉంది. నీకు ప్రీతికరంగా ఉండటం లేదు. చాలాసార్లు మా ప్రవర్తన ద్వారా నిన్ను విసిగించావు, నిన్ను బాధించావు, నిన్ను బాధ పెట్టావు, దుఃఖపెట్టావు, ఆయాసపరిచావు నాయన. అయ్యా, మా ప్రవర్తనని నువ్వు చూస్తున్న దేవుడు కదా. నీకు తెలియనిది ఏముంది? నీకు మరుగైనది ఏముంది? మా ఆలోచనలు నీకు తెలుసు, మా తలంపులు నీకు తెలుసు, మా నిర్ణయాలు నీకు తెలుసు. మా యొక్క ప్రయాణాలు కానీ, మా యొక్క మార్గాలు కానీ, మా యొక్క ప్రతి విషయం, కూర్చునుట, నడుచుట, పడుకునుట, పని చేయుట, ప్రతిదీ కూడా నీకు తెలుసు ప్రభా. ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో, ఏ విధంగా నడుచుకుంటున్నామో, ఏ విధంగా మాట్లాడుతున్నామో, ఏ విధంగా చేస్తున్నామో, ప్రతిదీ నువ్వు చూస్తున్నావు. నా తండ్రి, నా తండ్రి, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి, ప్రతి విషయాన్ని బట్టి నిండు మనసుతో నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, మీరు మాతో మాట్లాడినందుకు నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, మా ప్రవర్తన నీకు ప్రీతికరంగా మార్చుకున్నప్పుడు సహాయం చేయను. నీకు ఇష్టంగా మేము మాటకు సహాయం చేయను. మాలో లోటుపాట్లన్నింటినీ యేసయ్యా మీ రక్తంతో కడిగివేయ్యా. యథార్థంగా అడుగుతున్నాము తండ్రి, మీ రక్తంతో కడిగివేయి ప్రభువా. మా బిడ్డలందరూ కూడా పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా అయ్యా నీ కొరకు జీవించగలిగేలాగా నీ కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, తండ్రి, నువ్వెంతైనా మంచి దేవుడు, గొప్ప దేవుడివి, అద్భుతమైన దేవుడు నాయన, ఆశ్చర్యకరమైన దేవుడు ప్రభా. నా తండ్రి, నా తండ్రి, ఎల్లప్పుడూ నువ్వు తోడు నడిపించమని మా జీవితాలు అయ్యా నీ నామానికి మహిమకరంగా, అయ్యా నీ చిత్తానికి అనుగుణంగా ప్రభువా నీ సంకల్పం నెరవేర్చబడే విధంగా నా తండ్రి ద్వారా నీ నామమే మహింపరచబడుతూ, నీ చిత్తమే నెరవేర్చబడుతూ, నీకే సంతోషం, ఆనందం కలిగే విధంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు నీ ప్రజలు వెళ్తున్న పనుల్లో, మార్గాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చదువుల్లో బిడ్డలకు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నీ బిడ్డల్ని కాసి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, నువ్వు మంచి దేవుడివయ్యా, నువ్వు గొప్ప దేవుడివయ్యా, నిత్యము కాపాడే దేవుడివయ్యా. తల్లి మమ్మల్ని మరిచినా నేను నిన్ను మరవనని చెప్పిన తండ్రి. అయ్యా నా తండ్రి, నువ్వు మా తండ్రివి నీవే, మా తల్లివి నీవే, మమ్మల్ని కాపాడే దేవుడివి నీవే, కాపరివి నీవే, రక్షకుడు నీవే నాయన. నువ్వే సహాయం చేసి నడిపించండి. ప్రతి బిడ్డకు నువ్వు విడుదల కలుగచేయండి. ఏ వ్యాధి, ఏ రుగ్మత, ఏ బలహీనత, ఏ అనారోగ్యము, ఏ సమస్యలు నీ బిడ్డల్ని ఇబ్బంది పెడుతున్నాయో, బాధిస్తున్నాయో వాటిని యేసు క్రీస్తు నామములో ఇడిసి యేసు నామములో వెళ్ళిపోవను గాక. బిడ్డలకు సంపూర్ణ విడుదల కలిగించండి, విమోచన దయచేయండి ప్రభా. ఆర్థిక భారాల్ని అయ్యా పరిపూర్ణంగా నాయన వీళ్ళకు విడుదల దయచే ప్రభా. అప్పుల భారం నుంచి విడుదల దయచే నాయన. ప్రతి విధమైనటువంటి నాయన ఇరుకులో నుంచి, ఇబ్బందుల నుంచి, కుటుంబ సమస్యల నుంచి, మానసిక సమస్యల నుంచి, ఒత్తిడిలో నుంచి విడుదల కలగజేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున నువ్వు దర్శించమని గుడ్డు సంఘం, నెల్లూరు సంఘం, బ్రాంచ్ సంఘాలు, సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని అభివృద్ధిపరచమని మా దేశమును, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను మీరు దర్శించి, రక్షించి, కాపాడమని అన్ని విధాలుగా నీ ప్రజలకు క్షేమం దయచేయమని, మా దేశానికి శ్రమం దయచేయమని, కాసి కాపాడమని ప్రార్థిస్తూ సార్వత్రిక సంఘాలన్నింటినీ కూడా మీరు బలపరిచి, ఆస్వాదించి, రాకడ సిద్ధపరచమని దినం, పుట్టినరోజు, వివాహం జరుపుకున్న బిడ్డలని, వ్యక్తులని, కుటుంబాలని పరిపూర్ణంగా బలపరిచి, దీవించి, ఆశీర్వదించమని
ప్రభుని నుండి యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.